హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు నేనైతే పల్లీల చారు చేస్తున్నాను. ఈ పల్లీల చారు అయితే నేను ఎలా చేశానో చూసేద్దామా. పల్లీల చారు అయితే చాలా బాగుంటుంది. రైస్ లేకైతే ఇంకా చెప్పనవసరం లేదు. పల్లీల చారు అంటే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. స్టవ్ మీద బాణలు పెట్టి అందులో ఒక పిడికెడు శనక్కాయ పప్పులైతే వేయించేసుకుంటున్నాను. పల్లీలు వేగిపోయినాయి, పక్కన తీసేసుకుంటున్నాను. 1 డ్రాప్ ఆయిల్ వేసి ఎండుమిర్చి కూడా వేయిస్తున్నాను. కావాలనుకుంటే పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు. ఎండుమిర్చి కూడా వేగిపోయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న పల్లీలు, ఎండుమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలాగా పౌడర్ లాగా అయిన తర్వాత కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా అయితే పేస్ట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు రసానికి కావాల్సిన చింతపండు నీళ్ళు అయితే తీసి పక్కన పెట్టుకున్నాను. అందులో ఇవి వేసి కలిపేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాణలు పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి వేడైన తర్వాత ఎండుమిర్చి, ఆవాలు వేసి వేయించేస్తున్నాను. ఆవాలు వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి వేయించేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ, పసుపు వేసి కలిపేస్తున్నాను. ఈ పల్లీల చారుకైతే ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేయించకూడదు. ఈ మాత్రం వేగితే చాలు. ఇప్పుడు ఇందులో చారు మొత్తం పోసి కలిపేస్తున్నాను. ఈ చారు మరీ ఎక్కువ కూడా ఉడికించకూడదు. ఇలా ఉడికితే చాలు. అంతే అండి, పల్లీల చారు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసి కలిపేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. గుమగుమలాడుతూ మన పల్లీల చారు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి. ఓకే అండి, మరొక వీడియోలో కలుద్దాం.